నిన్నెప్పుడూ ఫెయిల్యూర్ అస్సలు టచ్ చేయకూడదంటే ఏం చేయాలి? గెలుపు కోసం ట్రై చేయకూడదు. ఇదేంటిది? నువ్వు గెలుపు కోసం ట్రై చేసినప్పుడు ఫెయిల్యూర్ కూడా వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఏం చేయాలంటే గెలుపు ఓటమిని పక్కన పెట్టి పని చేయడం మీద దృష్టి పెట్టాలి, జర్నీ మీద దృష్టి పెట్టాలి. 1000 మైళ్ళ దూరం కూడా మొదటి అడుగుతో స్టార్ట్ అవుతుంది, ఒక్క అడుగుతో స్టార్ట్ అవుతుంది. అందుని ఈ ఒక్క అడుగు నీదైని స్టార్ట్ అయ్యే క్రమంలో నువ్వేం చేయాలి? గెలుపు ఓటమిని మర్చిపోయి పని చేసుకుంటూ పో. డైరెక్షన్లెస్లా కాకుండా డైరెక్షన్ తోటి కూడి పని చేసుకుంటూ పో. ఓ గురువును, ఒక మెంటార్నో పెట్టుకుని పని చేసుకుంటూ పో. ఒక దైవాన్నో ఇంకొక దాన్నో నమ్ముకుంటూ పని చేసుకుంటూ పో. ఒక లక్ష్యాన్నో, ఆశయాన్నో, డెస్టినేషన్నో, గమ్యాన్నో పెట్టుకుని పని చేసుకుంటూ పో. పనిని ప్రేమించు, ప్రయాణాన్ని ప్రేమించు, రూట్ని ప్రేమించు. నువ్వేమో సక్సెస్ని ప్రేమిస్తూ ఉంటావు, ఫెయిల్యూర్ వద్దురా నాకు సక్సెస్ కావాలి అంటూ ఉంటావు. నువ్వు పని చేయడం మానేస్తావు, ఎప్పుడు వస్తుంది సక్సెస్ అంటూ ఉంటావు, ఉన్న చోటనే ఉంటావు. ఇక్కడ నుంచి పలానా ఊరు వెళ్ళాలి, రామాపురం వెళ్ళాలికి 15 కిలోమీటర్లు అని చెప్పి బోర్డు రాసి ఉంటుంది. 15 కిలోమీటర్లు ఎప్పుడు వెళ్తాను చెప్పి బోర్డుని చూస్తూ కూర్చుంటావు. బోర్డు వెళ్ళదు, నువ్వు వెళ్ళవు. అందుకే నేనేమంటానంటే గెలుపు కోసం ప్రయత్నించకు, ఓటమి నీ తలుపు తడుతుంది. నీ ప్రయత్నమంతా సరైన దిశానిర్దేశం చేసుకొని, మంచి గురువుని ఎంచుకొని, గమ్యాన్ని పెట్టుకొని, ఆశయాన్ని పెట్టుకొని, ఆశల్ని పెట్టుకొని, ఒక అత్యున్నతమైన ఉన్నత స్థానం వెళ్ళడానికి క్లారిటీని పెట్టుకొని, ప్యూరిటీనేమో హార్ట్లో పెట్టుకుని ఇప్పుడు పనిచేయి. అప్పుడు నీకు గెలుపు ఓటమితో పని లేకుండా గమ్యాన్ని రీచ్ అవుతూ వెళ్తుంటావు. దాన్నే కొంతమంది సక్సెస్ అంటూ ఉంటారు. నువ్వు స్మైలింగ్ ఫేస్ తోటి సైలెంట్గా ఉంటూ ఉంటావు. దీన్నే భగవద్గీతలో స్థితప్రజ్ఞత అని చెప్పారు. వేళ పాడలేదు కుర్రాళ్ళ ఆటకు, ఓడే మాట లేదు ఆడే వాళ్లకు. కాబట్టి ఇక్కడ ఆడేవాడికి ఓటమి ఉండదు, గెలుపు ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ అయిపోతుంది. పువ్వు మొక్కకి ఎలాగా వికసనం అవ్వడం అనేది సహజమో, సక్సెస్లు కూడా నీకు సహజమే అవుతుంటాయి. ఎప్పుడంటే వేళ పాడలేదు కుర్రాళ్ళాటకు, ఓడే మాట లేదు ఆడే వాళ్లకు.